ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీవర శతకంలో 44వ పద్యాన్ని చూస్తున్నాం. ఈ శతకం వీక్షకుల చేత ఎక్కువగా ఆదరణ పొందుతోంది. 8.2K అంటే 8,200, 9,000 వరకు కూడాను ప్రేక్షకులు గత 4-5 నెలల్లోనే వచ్చినటువంటి ఈ పద్యాలని అభిమానిస్తూ ఆదరిస్తున్నారు. తమ్మర గోపన్న అసలు పేరు నరహరి గోపాలాచార్యులు గారు. ఈయనకి తమ్మర గోపన్న అనేటటువంటి సార్థక నామధేయం ఉంది, కంచర్ల గోపన్నలాగా. ఈయన అనేకమైన శతకాలు, పరమానస్మి లాంటి కావ్యాలు రాశాడు. రామభక్తుడు. ఎంతటి గొప్ప యత్నము వహించి చరాచర భూత కోటిలో నింతయు వీడబోవకం పరీక్షయనర్చిననైన అందు నా ఎంతటి పాపిగాని తమ ఎంతటి దేవుడహేతు మత్కృపా స్వాంతుడుగాని లేడనుట సత్యము సత్యము జానకీవరా. ఇది ఎంతసేపు కూడాను ఆత్మ సంస్కార భావమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ నీవే నన్ను కాపాడాలి అనేటటువంటి గుణం ఒకటి ఈ శతకాలలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతటి గొప్ప యత్నము వహించి, ఎంతో గొప్ప ప్రయత్నం చేసి అయినా కూడా చరాచర భూత కోటిలో, చరించేది చరాలు అచరాలు, కదిలేవి కదలనివి అయినటువంటి సమస్తమైనటువంటి ఈ భూతకోటిలో నింతయు వీడబోవక, మొత్తం అంతా కూడా జల్లెడ పట్టి వెతికినా కూడా సమస్తమైనటువంటి చరాచర భూతకోటిలో ఎంతో గొప్ప ప్రయత్నం చేసి వెతికినా వీడబోవక పరీక్షయనర్చినా, వెతికినా కూడా అయినా అందు నా ఎంతటి పాపిగాని, అలా ప్రయత్నించినప్పటికీ కూడా నా ఎంతటి పాపిగాని, నా అంతటి పాపాత్ముడు గాని తమ ఎంతటి దేవుడహేతుమత్కృపాస్వంతుడు, అహేతుమత్కృపాస్వంతుడు. భక్తులు అంటే చాలు, వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది లేకుండా పాదపద్మాలను ఆశ్రయిస్తే వాళ్ళందరి మీద కూడా దయాదాక్షిణ్య వర్షాలను కురిపించేటటువంటి దేవుడు అయినటువంటి నీవు, అత్యంత పాపి అయినటువంటి నేను, అహేతుమత్కృపాస్వంతుడవైన నీవు గాని లేరు 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 అనుట సత్యము సత్యము జానకీవరా. ఓ జానకీనాథ, ఇలా అన్ని వేళలా అన్ని సమయాల్లో ఎక్కడ నీవు పరీక్షించినా ఎంతటి గొప్ప యత్నము వహించి చరాచర భూతకోటిలో ఎంతయు వీడబోవక పరీక్షయనర్చిన, గొప్ప ప్రయత్నం చేసి సమస్తమైనటువంటి భూతకోటిలో, చరాచరమైనటువంటి సమస్త భూతకోటిలో పరీక్ష చేసినా కూడా నా ఎంతటి పాపి తమ ఎంతటి దేవుడహేతు మత్కృపాస్వంతుడు, అహేతు మత్కృపాస్వంతుడు అని రామచంద్రుడికి విశేషణం వేసేశాడు. తనను చంపటానికి ప్రయత్నించి తన ఇల్లాలని ఎత్తుకుపోయి నానా బాధలో పెట్టినటువంటి రావణాసురుడి తమ్ముడైనా సరే వచ్చి పాదాల దగ్గర పడితే కాపాడాను అన్నాడు. అటువంటి మహాచరిత్ర కలిగినటువంటి మహానుభావుడు అయ్యా నీవు. అహేతుమత్కృపాస్వంతుడు, ఎటువంటి కారణాలు లేకపోయినా గాని తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి నీవు లేదన్నుట ఎక్కడా మళ్ళీ కనపడరయ్యా. రాముడొక్కడే అటువంటి వాడు. సత్యము సత్యము జానకీవరా, ఇదే నిజం నిజము
నిజము నిజము నిజము అంటున్నాడు. ఎందుకయ్యా అంటే బేరికాదండం ఎక్కిని మొదలుపెట్టాడు రామదాసు. మీకు గుర్తుంటుంది ఆ పద్యం, పండన భీముడు అత్తజన బాంధవుడు అంటూ. అటువంటి రామచంద్రుల యొక్క గొప్పతనం ఈ రామభక్తులు రకరకాలుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. వారిలో ఇది ఒకటి. స్వస్తి.